రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదవుతూనే ఉంది. గురువారం 17,000 మెగావాట్లు దాటి గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. సాయంత్రం 4:39 17,162 మెగావాట్ల రికార్డు విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతేడాది ఇదే రోజు అత్యధిక డిమాండ్ 13,557 మెగావాట్లు మాత్రమే వాడకం జరిగింది. కానీ ఈ నెల మొదటి నుంచి రోజు విద్యుత్ డిమాండ్ 16,000 మెగావాట్లకు మించి నమోదవుతోంది. ఈ నెల 18న నమోదైన గరిష్ట డిమాండ్ 16,976 మెగావాట్లను గురువారం అధిగమించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో నిన్న ఏకంగా 11,017 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. మరోవైపు వేసవి కాలంలో ఏ ఒక్క వినియోగదారుడికి విద్యుత్ సరఫరాలో సమస్యలు రాకుండా చూడాలని ట్రాన్స్కో, టీజీఎస్పీడీసీఎల్ అధికారులను ప్రభుత్వ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. వేసవి కాలంలో పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్లు సరఫరా చేయడం కోసం జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యుత్ అధికారులతో విద్యుత్ సౌధలో సమీక్షా సమావేశం నిర్వహించారు.